హలో గైస్, మనం ఈరోజు వెళ్ళే టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ. వేములవాడని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంటుంది. మనమైతే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యామండి. ఎగ్జిట్ నెంబర్ 7 తీసుకొని షామీర్పేట ఎగ్జిట్ తీసుకొని సిద్దిపేట మీదుగా వేములవాడకైతే చేరుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్ నుండి 160 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి అరౌండ్ 3 అవర్స్ వరకు అలా పడుతుందండి. సో దీని చరిత్ర, విశిష్టత, ప్రత్యేకత తెలుసుకునే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందుగా దీని చరిత్రకు వస్తే కనుక అర్జునుడి మునిమనువాడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందంట. ఆ దొరికిన శివలింగాన్ని కొలను పక్కనే ప్రతిష్ఠించి పూజించడం వల్ల శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడంట. ఈ శివలింగమే మనకి శ్రీ రాజరాజేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. గర్భగుడిలో మనకి రాజరాజేశ్వర స్వామి శివలింగమై కొలువై ఉన్నాడు. కుడి పక్కన వచ్చేసేసి మనకి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు. ఎడమ పక్కన శ్రీ లక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహాలు కూడా ఉంటాయి. గుడి లోపల 1 శివలింగాలు ఉన్నాయి అని ఒక ప్రతీతి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 1-2 డేస్ ఉంటారు. సో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాన్ భద్రపరచే గదిలో అక్కడ సామాన్ పెట్టుకోవచ్చు. అలాగే చెప్పుల స్టాండ్లో దగ్గర కూడా చెప్పులు పెట్టుకోవచ్చు. కొంచెం బయటికి వస్తే మనకు అక్కడ బెల్లం దుకాణం ఉంటుందండి. సో మనకి సమ్మక్క సారక్క దగ్గర ఎలాగైతే మనకి బెల్లం అంటే బంగారంని తూలిస్తారో అలాగే ఇక్కడ కూడా ఆ మొక్కు తీర్చుకోవచ్చు. బయట గండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. సో ఆ గండ దీపం వెలిగిస్తే చాలా పుణ్యం అని చెప్పేసి ఒక ప్రతీతి. భక్తులు ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తారు. చాలా మంది మొక్కుకుంటారు. చాలా మందికి ఇంటి దేవుడు కదండి, మాకు కూడా ఇంటి దేవుడు. అందుకే నేను ఇయర్లీ అట్లీస్ట్ ఒక వన్స్ అన్నా కంపల్సరీగా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. మనకి కళ్యాణ కట్టలో మనకి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత అక్కడే పక్కనే ట్యాప్స్ ఉంటాయి. ఆ ట్యాప్స్ కింద మనము స్నానాలు చేయొచ్చు. జనరల్గా అయితే మనకు ధర్మగుండం అని ఉంటుంది, దాంట్లో నీళ్లు ఉంటాయి. ఇక్కడ కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చేసి ఆ ధర్మగుండంలో మనము స్నానం చేస్తాము. నేను ఇందాక చెప్పినట్టుగా ధర్మగుండంలోనే మన నరేంద్రుడు జపం చేసి అక్కడ స్నానం చేసి శివలింగం దొరికిన ఇది ఈ కొలను. ఇందులో మనకి 3 మండపాలు ఉంటాయి. సో మధ్య మండపంలో వచ్చేసేసి శివుడు కొలువై ఉంటాడు. అంటే శివలింగం ఉంటుంది. ఇక్కడ జనాలు భక్తులు వచ్చేసేసరికి మనకి స్నానాలు చేస్తూ ఉంటారు. లేదు స్నానం చేయలేదు, మేమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాం కాబట్టి స్నానాలు చేసి ఇక్కడికి వచ్చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొన్ని నీళ్లు చల్లుకొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. జనరల్గా నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టుగా భక్తుల రద్దీ ఎక్కువ లేని టైంలో నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాను. ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. మనకి 50 రూపీస్ 200 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. సో తక్కువ జనాలు ఉండడం వల్ల మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. సో మాకు దర్శనం 10 to 15 మినిట్స్లో అయితే అయిపోయింది. సో దీంట్లో నేను చాలా మొక్కులు తీర్చుకుంటానని చెప్పాను కదండి. ఒక మొక్కు వచ్చేసేసరికి కోడె మొక్కు, ఎద్దుని చూపించినట్టుగా ఇక్కడ అది కోడె మొక్కు అండి. భక్తులు ఈ గిత్తను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించి ప్రాంగణంలో ఒక చోట కట్టివేస్తారు. దీన్ని మచ్చిక చేసుకోవడానికి కొంచెం మనము గడ్డి తినిపించడము లేదా అరటిపళ్ళు తినిపించడం అనేది జరుగుతూ ఉంటాయి. ఆలయం లోపల మనకి పద్మనాభ స్వామి ఆలయము, సీతారాముల ఆలయము అండ్ అమ్మవారి ఆలయము అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అండ్ దీని లోపల ఒక మస్జిద్ కూడా ఉంటుంది. శివభక్తుడు అనేది ఒక ముస్లిం భక్తుడు ఉండేవాడంట. సో తను ఇక్కడ స్వామిని సేవిస్తూనే మరణించాడంట. సో ఇది 100 ఏళ్ల నాటి చరిత్ర. దాని రిలేటెడ్గానే ఇక్కడ మస్జిద్ ఉండడం అనేది కూడా జరిగింది. సో దేవాలయ ప్రాంగణంలో 1 శివలింగాలు ఉంటాయని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నేను ముందుగా చెప్పినట్టుగా శివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ వందల మంది, లక్షల మంది వస్తుంటారు. వందల మంది కూడా కాదు, లక్షల మంది వస్తూ ఉంటారు అనేది ఒకటి ఉందండి.
అండ్ ఇక్కడ వందల మంది అర్చకులు వచ్చి పూజిస్తూ ఉంటారు. ఐ మీన్ ఆ శివరాత్రి టైంలో మహాలింగార్చన జరుపుతూ ఉంటారు అని అంటారు. మేమొచ్చేసేసి బయటకొచ్చేసాము ఇంకా దర్శనం చేసేసుకొని ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. జనరల్‌గా లేడీస్ అంటే మా ఇంట్లో చెప్పిన వాళ్ళైతే లేదా చాలామంది అక్కడ చూసిన మట్టుకైతే ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి చాలా ఫేమస్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అండ్ కొన్నారు కూడా మా వాళ్ళు కూడా. అండ్ ఇక్కడికొస్తే పిల్లలైతే బొమ్మలు మనకి ఇక్కడనే కాదు, మనం ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా బొమ్మలకైతే వదిలిపెట్టరు. ఆ రోజు ఇంకా మా పిల్లలు కూడా బొమ్మలు వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా బొమ్మలైతే తీసుకుంటారు. అక్కడ నుండి మేము ఇంకా స్టార్ట్ అయిపోయి మేము బద్దిపోచమ్మ టెంపుల్‌కి వెళ్ళడం అనేది జరిగింది. ఈ బేసిక్‌గా ఇక్కడ వేములవాడకొచ్చిన వాళ్ళు ఫస్ట్ డే వచ్చేసేసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు బోనం ఎత్తుకొని. సో తెలంగాణ ఫేమస్ బోనాలనేది మనకి తెలుసు. ఆ బోనం ఎత్తుకొని బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్తారు. మేకని కానీ, కోడిని కానీ తీసుకొని అక్కడ అది బలివ్వడానికి వెళ్తూ ఉంటారు. మేము ఇంకా ఆ రోడ్‌లోనే వెళ్ళడం అప్పుడు ఈ బోనం వెత్తుకోవడం వాళ్ళని చూసాము. నేను అప్పుడు వీడియో కవర్ చేశాను. ఇది బోనం అండి. సో ఇంకా మేము అలా స్ట్రెయిట్‌గా వెళ్ళి బద్దిపోచమ్మ టెంపుల్‌కి వెళ్ళడం అయితే జరిగింది. సో బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళే టైంలో మనం స్ట్రీట్‌లో అక్కడ చూస్తూ ఉంటాము. అక్కడ మనకి చీర, గాజులు కూడా ఉంటాయి. బేసిక్‌గా ఇంటి నుండి కూడా తీసుకొని వచ్చి సమర్పించుకుంటారు. అలాగే ఇక్కడ ఒడిబియ్యం పోసి ఆ చీర, గాజులు పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ కల్లు శాఖ కూడా ఉంటుంది. కల్లు శాఖ కూడా పోస్తారు. ఒక రూ. 10 టికెట్, రూ. 5 ఏమో ఉంటుందండి టికెట్. ఇక్కడ పీఠం వేస్తారు అని కూడా ఒకటి ఉంటుంది. అది నేను వెళ్ళిన రోజు లేకుండే. జనరల్‌గా అయితే పీఠం వేస్తారు. అది కొంతమందికి ఉంటుంది. అందరికీ ఉండకపోవచ్చు. అలా మేము అమ్మవారిని దర్శించేసుకున్నాము. నేనిందాక చెప్పినట్టుగా కల్లు శాఖ అని చెప్పాను కదండీ! ఇది కల్లు శాఖ. ఇక్కడ పోయిస్తారు. ఒక చిన్న పాత్రలో నుండి మనం అక్కడ టికెట్ ఇచ్చేస్తే, ఆ తర్వాత మేము దర్శనం కంప్లీట్ పక్కనే మనకి నాగేశ్వర స్వామి ఆలయం అని ఉంటుంది. అది కూడా చాలా చరిత్ర కలిగిన ఆలయం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో, వన్స్ మేము ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా నాగేశ్వర స్వామి ఆలయంకి స్టార్ట్ అయ్యాము. సో, నాగేశ్వర స్వామి ఆలయం లోపలికెళ్తే శివలింగం ఉంది. చాలా బావుంది. అండ్ అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము బయటికి రావడం జరిగింది. అక్కడ మనకి చాలా ప్రశాంతంగా సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. అక్కడికొచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్‌ని దర్శించుకున్నాము. అక్కడే పక్కనే ఉంటుంది. అండ్ అక్కడ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు చుట్టూ జనాలు ఐ మీన్ భక్తులు తిరిగి అక్కడే కొబ్బరికాయ కొట్టేసేసి అక్కడ కాసేపు కూర్చొని పులిహోర, లడ్డు తిన్నాము. ఆబ్వియస్‌గా మనకి టెంపుల్ అంటే పులిహోర, లడ్డు ఉంటాయి కదండీ! ఆహ్, చ అది తినేసేసి ఇంకా మేము హైదరాబాద్‌కి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.